భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్స్ బీజేపీకి సంబంధించి వచ్చే సీట్లు ఏ స్టేట్స్లో ఎంత అన్నటువంటిది కొన్ని లెక్కలు కడుతున్నారు. టోటల్గా దేశవ్యాప్తంగా 543కి వాస్తవంగా 2014లో 279 వచ్చినాయి, 2019లో 303 వచ్చినాయి. సింగిల్గానే వచ్చేసింది. ఈ దఫా 333 వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందులో అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఒకటి ఉంది, ఒకటి బీజేపీని గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. 2019లో గెలవలేదు అక్కడ. ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి, ఒకటి రావనినే అంచనా వేస్తున్నారు. 14లో రాలేదు, 14లో 2 వచ్చినాయి, 19లో ఏమి లేవు, 2024లో వచ్చే అవకాశం ఉందన్నటువంటి అంచనా వేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో 2 గాను 2 కూడా ఈ దఫా గెలిచేటువంటి అవకాశం ఉందని, అదే సందర్భంలో అస్సాంలో 14కు గాను ఈ దఫా 10 వస్తాయి అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. అస్సాంలో బీహార్లో 40కి గాను ఈ దఫా 25 గెలుచుకుంటారని, చండీగఢ్లో 1 కూడా బీజేపీని గెలుచుకుంటుందని, ఛత్తీస్గఢ్లో 11కు గాను బీజేపీ 9 దాకా గెలిచే అవకాశం ఉందని, దాద్రా నగర్ హవేలీలో 1కి అక్కడ మాత్రం 1 ఉంది, 1 కూడా గెలిచే అవకాశం ఉందని, డామన్ డయ్యూలో 1 ఉంది, అక్కడ కూడా 1 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని, ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీలో 7కి 7 గెలుచుకునే అవకాశం ఉందని, గోవాలో 2కి 1 గెలిచే అవకాశం ఉందని, గుజరాత్లో 26కి 26 గెలిచేటువంటి అవకాశం ఉందని, హర్యానాలో 10కి గాను 9 గెలిచేటువంటి అవకాశం ఉందని, క్రిందసారి 10 వచ్చినాయి, ఈ దఫా 9 వస్తాయి అన్నటువంటి. హిమాచల్ ప్రదేశ్లో 4కు గాను 4 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో 6కు గాను క్రిందసారి 3 వచ్చినాయి, ఈ దఫా 6 వస్తాయి అన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఇది కొంత డౌట్గానే ఉంది, ఎందుకంటే అంత వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు అక్కడ. లేకపోతే జార్ఖండ్లో వచ్చేటప్పటికి 14కు గాను 11 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని, అలాగే కర్ణాటకలో వచ్చేటప్పటికి 28కి గాను 20 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని, కేరళలో 20కి గాను 2 గెలిచేటువంటి అవకాశం ఉందని, మధ్యప్రదేశ్లో 29కి గాను 27 గెలుచుకునే అవకాశం ఉందని, మహారాష్ట్రలో 48కి గాను 25 గెలుచుకునే అవకాశం ఉంది, మణిపూర్లో 0, అట్లాగే మేఘాలయలో 0, మిజోరాం నాగాలాండ్లో 0, ఒడిస్సాలో వచ్చేటప్పటికి 21కి గాను 10 గెలుచుకునే అవకాశం ఉందని, పాండిచ్చేరిలో 1 కూడా గెలిచే అవకాశం లేదని, పంజాబ్లో 13కు గాను 5 గెలిచే అవకాశం ఉందని, రాజస్థాన్లో 25కి 25 గెలిచే అవకాశం ఉందని, సిక్కింలో 1 గెలిచే అవకాశం లేదు, తమిళనాడు 39ట్లో 5 గెలిచే అవకాశం ఉంది, తెలంగాణలో 17ట్లో 5 గెలిచేటువంటి అవకాశం ఉంది, త్రిపురలో 2కు గాను 1 గెలిచే అవకాశం ఉంది, ఉత్తరప్రదేశ్లో 80కి గాను 75 గెలిచే అవకాశం ఉంది, ఉత్తరాఖండ్లో 5కి 5 గెలిచే అవకాశం ఉంది, పశ్చిమ బెంగాల్లో 42కి గాను 15 గెలిచే అవకాశం ఉంది. టోటల్గా 333 స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.